హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చి ఏంటంటే మేము బెజ్జంకి కరీంనగర్ దగ్గర ఉన్న కరీంనగర్ టు సిద్దిపేటకి వెళ్ళే దారిలో మధ్యలో బెజ్జంకి అని ఉంటుంది ఫ్రెండ్స్ విలేజ్. అక్కడ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్. సో ఈ బెజ్జంకి దగ్గరనే మా సొంత ఊరు శనిగరం కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి వచ్చాం మేము. మా మామయ్య ఒక మొక్కు చెల్లించుకుంటున్నారు. సో ఇక్కడ టెంపుల్కి వచ్చాం మేము అందరం మా ఫ్యామిలీతోని. సో ఒకసారి ఈ టెంపుల్ అనేది చూపిస్తాను మీకు కూడా, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫ్రెండ్స్, మేమైతే హైదరాబాద్ నుంచి టెంపుల్కి వెళ్తున్నాము. సో మధ్యలో పెగ్నాపూర్లో విలేజ్లో ఇక్కడ పల్లవి టిఫిన్ సెంటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇడ్లీ అండ్ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఈ పెగ్నాపూర్లో ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ వేలో వెళ్తే ఇక్కడ టిఫిన్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్ తింటే మాత్రం కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము బెజ్జంకి గుట్ట దగ్గరికి చేరుకున్నాము. ఇది వచ్చి నరసింహస్వామి గుట్ట ఫ్రెండ్స్. సో ఇది మొత్తం స్టోన్ పైన టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కింది నుంచి మెట్లు ఉంటాయి పైకి. ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళాలి టెంపుల్ కాడికి. ఫ్రెండ్స్, మనకి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలాగ కనిపిస్తుంది. సో పెద్ద చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్, రాగి చెట్లు అటొకటి ఇటొకటి. రథము వర్షానికి ఎండకి ఖరాబ్ కాకుండా స్లాబ్ వేశారు. సో మీకు చూస్తే ఇంకా ఇలా పెద్ద చెట్లు, రాగి చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని రూమ్స్ కూడా ఉంటాయి. కొంతమంది వచ్చి ఇక్కడ నిద్ర కూడా చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మొక్కులు కూడా చాలామంది చెల్లించుకుంటారు. మేకతోని, కోడితోని బలిస్తారు ఫ్రెండ్స్. సో ఈ నరసింహస్వామి గుట్ట దగ్గర ఇక్కడ మొక్కులు చెల్లించుకొని ఇక్కడనే వంట చేసుకొని తినేసి వెళ్తారు ఫ్రెండ్స్. ఫ్యామిలీతోని చాలామంది విజిట్ చేస్తారు ఇక్కడికి. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా మనకి హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కరీంనగర్ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి ఎంట్రన్స్లో నంది కనపడుతుంది ఫ్రెండ్స్. ఈ నంది చూసి యాక్చువల్గా ఇది శివాలయం అనుకుంటారు అందరూ, అంటే శివుడు ఉన్నాడు కావచ్చు అని. కానీ ఇది ఇక్కడ ఈ టెంపుల్లో మాత్రం నరసింహస్వామి వెలిశారు ఫ్రెండ్స్. ఇక్కడ యాక్చువల్గా ఈ టెంపుల్ వచ్చి కాకతీయ కాలం నాటి టెంపుల్ ఫ్రెండ్స్. సో మనకి ఎంట్రన్స్లో కమాన్ ఇలా కనిపిస్తుంది దేవుంది. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాతర కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ జాతర ఎవ్రీ ఇయర్ పున్నం రోజు జరుగుతుంది. యాక్చువల్గా ఎండాకాలంలో ఇక్కడ ఎలిఫెంట్ కూడా ప్లేస్ చేశారు. ఈ టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటనేది. ఫ్రెండ్స్, టెంపుల్ పక్కకే ఇక్కడ గుండం కూడా ఉంది ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ గుండంలో వాటర్ ఏం లేవు ఫ్రెండ్స్. లేదు అంటే యాక్చువల్గా ఇక్కడ వాటర్ అనేది ఉంటుంది. సో అందరూ ఇక్కడ స్నానాలు కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఈ గుట్ట కింద గుండం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుండం పక్కకే కాళ్ళు కడుక్కోవడానికి ఇలా హౌస్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయి, ఇందులో వాటర్ కూడా వస్తాయి మనకి ఫ్రెండ్స్. ఇంకా మనం టెంపుల్లోకి అయితే వెళ్దాము. సో ఇట్లా ఎంటర్ అవుతూ ఉంటే ఈ మెట్ల ద్వారా మనము పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇంకా ఈ మెట్ల పక్కకి కొంచెం కూర్చోవడానికి కూడా ఇలా గద్దెలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఈ టెంపుల్కి వస్తే కామెంట్ చేయండి. అందాగా గెస్ చేయండి ఫ్రెండ్స్ ఎన్ని మెట్లు ఉంటాయని. గెస్ చేసి కామెంట్ చేయండి. యాక్చువల్గా అప్పట్లో పాతకాలంలో ఈ గుట్ట ఎక్కడానికి ఏం మెట్లు లేకుండే ఫ్రెండ్స్. సో గుట్ట ఎక్కడానికి కష్టం అవుతుందని ఈ మెట్లు కట్టారు. మెట్లు ఎక్కగానే మనకి ఇలా చెట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ముడుపులు కడతారు. ఇది వచ్చి మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. మనం ఈ కొండ మీదకి వెళ్ళి చూస్తుంటే విలేజ్ అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో. గాలి కూడా చాలా చక్కగా వీస్తుంది. టెంపుల్ వచ్చి కొండ మీద ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కొండ మీద దేవుడు అనేది వెలిశారు ఫ్రెండ్స్.
ఈ టెంపుల్ కాకతీయ కాలానికి చెందింది ఫ్రెండ్స్. అంతకుముందు ఇలా రేకులు కూడా లేకుండే ఫ్రెండ్స్, ఇవి రీసెంట్గా చేశారు. రేకులు వేశారు, ఎండకి ప్రాబ్లం అవుతుందని. ఇది మెయిన్ గజస్తంభం ఫ్రెండ్స్. సో ఒకసారి ఇక్కడ చూసాం ఎలా ఉంది అనేది. ఇక్కడ బయట కూడా నరసింహస్వామి ఇది విగ్రహం అనేది పెట్టారు. ఇక్కడ కూడా పూజలు చేస్తారు అందరూ. ఈ కొండ మీద నుంచి అయితే విలేజ్ అనేది అంతా కనిపిస్తుంది, పొలాలు ఇట్లా కూడా. సో ఇంతకుముందు ఈ కొండ పక్కకి ఒక చిన్న గుండం ఉండేది ఫ్రెండ్స్. వాటర్ అయితే చాలా ఎక్కువ ఉండేది. ఈ మధ్య కాలంలో వాటర్ అనేది లేవు. ఇక్కడైతే ఒక దీపం పెట్టారు ఫ్రెండ్స్. మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ దేవుడు అనేది ఉంటారు, నరసింహస్వామి మెయిన్ ఇక్కడనే ఉంటారు ఫ్రెండ్స్. ఎవరైనా ఇల్లు కట్టుకుంటా అని మొక్కితే ఇట్లా స్టోన్స్ ఎన్ని ఫ్లోర్స్ వేస్తారో అన్ని స్టోన్స్ అనేవి ఇలా ప్లేస్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో ఈ మొక్కు కూడా ఇల్లు కట్టుకునేది కోరిక ఉంటే మాత్రం ఈ నరసింహస్వామి దగ్గరికి వచ్చి మొక్కితే అది తీరుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టోన్ అనేది ఒక పెద్ద స్టోన్ అనేది చిన్న స్టోన్ సపోర్ట్తోని ఉన్నాయి. సో ఎంత గాలి వచ్చినా వర్షం వచ్చినా అది కిందనే పడదు ఫ్రెండ్స్. చాలా ఎత్తు మీద కూడా ఉంది ఇది. ఇక మనము మెయిన్ టెంపుల్లోకి కూడా వెళ్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్. ఒకసారి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే మొత్తం స్టోన్ తోని కన్స్ట్రక్ట్ చేశారు. ఒకసారి పిల్లర్ చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ టెంపుల్తో పాటు పక్కకున్న సరస్వతి టెంపుల్, హనుమాన్ టెంపుల్, అలాగే శనిగరం చెరువు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఒకటే డే విజిట్ చేసుకొని మనము ఒక టెంపుల్లో అయితే అర్చన చేపించాము ఫ్రెండ్స్. మనకైతే ముందు దేవుడి విగ్రహం కనిపిస్తుంది కదా, కొంచెం బ్యాక్ సైడ్లో కొండపైన దేవుని ఆనవాళ్ళు ఉంటాయి. సేమ్ మనకి యాదిర్గుట్ట టెంపుల్లో ఎలా ఉంటాయో అలాగా కనిపిస్తుంది ఇక్కడ కూడా మనకి. ఫ్రెండ్స్ మా తాతయ్య వాళ్ళది ఈ బెజ్జంకి పక్కన రేగులపల్లె విలేజ్, యాక్చువల్గా అయితే ఓన్ విలేజ్. సో మా తాతయ్య చిన్నప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉండేది ఫ్రెండ్స్, 1 year లోపు. అప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంటే యాక్చువల్గా బతకడో అని మా తాతయ్య వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే మా తాతయ్యని తీసుకొచ్చి ఈ టెంపుల్లో ఒకరోజు రాత్రి దేవుని మీద భారం వేసి ఇక్కడనే వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. మార్నింగ్ వరకు బతికుంటే మళ్ళీ నేను ఇంటికి తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతాను అని దేవుణ్ణి మంచిగా మొక్కేసి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి మా తాతయ్య మంచిగా ఆడుకుంటా ఉన్నాడు. సో అప్పుడు ఇంకా మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయింది. మేమైతే ఈ నరసింహస్వామిని మా కులదైవం లాగా కొలుస్తాం ఫ్రెండ్స్. టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక తోట ఉంది, ఆ తోటలో మేకను కోసారు ఫ్రెండ్స్. ఇక్కడ దేవుని దగ్గర కోసి అక్కడ తీసుకెళ్లారు. సో అక్కడ ఇంకా ఫ్యామిలీ అందరికీ పార్టీ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా దర్శనం అయిపోయింది కదా ఫ్రెండ్స్, సో మేము కూడా అక్కడికి వెళ్తున్నాము. సో ఇంకా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను తోట గిట్లా ఎలా ఉంది ఏంటి అనేది. ఫ్రెండ్స్ ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న మామిడి తోట ఫ్రెండ్స్. సో ఈ మామిడి తోట పక్కకి ఒకటి వాటర్ పంప్ ఉంది, అక్కడ ఫ్రీ ప్లేస్ కూడా ఉంది. సో అక్కడ మేము ఇంకా ఫంక్షన్ అనేది చేసుకుంటున్నాము, చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, చెట్ల మధ్య చల్ల గాలి వస్తుంది, చెట్లు కూడా చాలా గ్రీనరీ బాగుంది ఇక్కడ. ఇలాంటి వాతావరణంలో అందరం ఫ్యామిలీ అందరం మీట్ అయ్యాము, చాలా బాగుంది. ఇదే ఫ్రెండ్స్ వాటర్ పంప్, ఇక్కడ నుంచి మొత్తం విలేజ్కి వాటర్ అనేది సప్లై అవుతుంది.
వెజ్లో స్పెషల్ బెండకాయ పప్పు పప్పుచార్ ఇవన్నీ మా అత్తమ్మ స్పెషల్గా వెజ్ చాలా బాగా చేస్తుంది. అలా బోటి కూర కూడా చేస్తుందంట, చూద్దాం. ఇంకా బోటి అయితే క్లీన్ చేస్తుంది అమ్మ. కట్టెల మీద మటన్ ఉడికి పెడుతున్నారు. సో ఈ కట్టెల మీద మటన్ ఉడకబెడుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు గ్యాస్ పొయ్యి మీద వండుకుంటాం కదా, సో ఈసారి కట్టెల మీద వండుతున్నారు. అందరూ ఇలా మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ మామిడి చెట్టు చూడండి, చెట్టు అయితే చిన్నగానే ఉంది కానీ మామిడికాయలు అయితే చాలా మామిడికాయలు ఉన్నాయి. సో విలేజ్లో ఉంటుంది కాబట్టి సో ఈ వాతావరణానికి చాలా మంచిగా కాసింది ఫ్రెండ్స్. ఇది మనం అంతకుముందు పాతకాలంలో వన భోజనాలకు వెళ్తాం కదా, అలాగా అనిపిస్తుంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మటన్ రెడీ అయిపోయింది. చూడడానికే బ్రహ్మాండంగా ఉంది, తినడానికి ఎట్లుంటుందో. మా అత్తమ్మ అయితే బోటి వండింది. ఇది వచ్చి ఇంకా చికెన్ ఫ్రై, చికెన్ కూడా తెచ్చారు. సో చికెన్ కూడా స్పెషల్ గా వండుతుంది. ఫ్రెండ్స్ ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. ఈ చెట్టు ఒకసారి స్టెమ్స్ కానీ అది చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉంది. ఇలాంటి చెట్లు మనకు హైదరాబాద్లో కనిపించవు ఫ్రెండ్స్. సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే. ఇలాగా ఫ్యామిలీ మెంబర్స్తోని టైం స్పెండ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మా మామయ్య స్పెషల్గా ఇక్కడ విలేజ్లో కళ్ళు దొరుకుతుందని కళ్ళు కూడా తెప్పించారు ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా బోటి ఫ్రై అవుతుంది. ఇక మా అత్తమ్మ ఎట్లయినా స్పెషల్ చేస్తారని చెప్తున్నాను కదా అప్పటి నుంచి. సో టేస్ట్ ఇంకా అదే కొడుతుంది. ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. రెడీ అయిపోయాక మా మామ మళ్ళీ ఒకసారి దేవునికి మొక్కుతున్నారు. మొక్కేసి ఇంకా కొబ్బరికాయ కొడుతున్నారు. అంత మంచిగా జరగాలని ఇంకా దేవునికి మొక్కేసి కొడుతున్నారు, కొబ్బరికాయ కొట్టారు. సో ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక అందరం పార్టీ చేసుకుంటున్నాం. ఇక అందరం మా ఫ్యామిలీ అందరం కూర్చొని ఇంకా దావత్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మా మామయ్య దావత్ ఇస్తున్నాడు బెజ్జంకిలో. నేను అసలు ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ వరకు ఇక్కడనే ఉన్నాం, టైం స్పెండ్ చేసాం ఫ్యామిలీతోని. చాలా బాగా అనిపించింది మాకైతే. సో ఇంకా అందరము లంచ్ చేసేసుకొని కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. అంతగా బాయ్ బాయ్.